100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది లక్ష్మీనారాయణ మూర్తి గారు అభినవ భీముడు, అదే విధంగా బాహుబలి భీముడు. ఆయన చేసిన సాహసాల గురించి చెప్తే మీరైతే మాత్రం అలా నోరు వెళ్ళబెట్టేస్తారు. దాదాపు 3.5 టన్నుల బరువు కలిగిన ఏనుగుని ఆయన ఛాతీపై ఎక్కించుకొని సాహసించారంటే మీరు నమ్ముతారా? దగ్గర 2.5 టన్నుల బరువున్న రోడ్ రోలర్ ని తనపై ఎక్కించుకొని స్టేబుల్ గా ఉన్నారంటే మీకేమైనా నమ్మబుద్ధి ఇస్తుందా? మా విజయనగరంలో ఉన్న బాహుబలిని చూసేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రస్తుతం శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకోవాలంటే 100 కేజీలు దాటి ఎవరైనా లిఫ్ట్ వెయిట్ చేస్తున్నారంటే దాన్ని ఏమంటాం మనం? అబ్బా హీరో అంటాం. ఇంకా చెప్పాలంటే 200 కేజీలు 300 కేజీలు ఎత్తడానికి ఏమైనా స్పైడర్ మ్యానా, ఐరన్ మ్యానా, హల్కా ఏంటేంటో అనేస్తాం. కానీ నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్న వ్యక్తిని చూస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోవాల్సిందే. సో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది లక్ష్మీనారాయణ మూర్తి గారు అభినవ భీముడు, అదే విధంగా బాహుబలి భీముడు. సో ఆయన చేసిన సాహసాల గురించి చెప్తే మీరైతే మాత్రం అలా నోరు వెళ్ళబెట్టేస్తారు. దాదాపు 3.5 టన్నుల బరువు కలిగిన ఏనుగుని ఆయన ఛాతీపై ఎక్కించుకొని సాహసించారంటే మీరు నమ్ముతారా? అదే విధంగా దగ్గర 2.5 టన్నుల బరువున్న రోడ్ రోలర్ ని తనపై ఎక్కించుకొని స్టేబుల్ గా ఉన్నారంటే మీకేమైనా నమ్మబుద్ధి ఇస్తుందా? సో ఇవన్నీ నేను మీకు ప్రూఫ్స్ తో చూపిస్తాను. సో అలాంటి గొప్ప వ్యక్తిని మనం అయితే ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి విజయనగరం జిల్లా కేంద్రానికి అయితే వచ్చేసాం. సో మాకైతే మాత్రం ఇప్పుడు ఆయన ఆధునిక బాహుబలి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా చెప్పుకోవాలంటే అలాంటి శక్తి సామర్థ్యాలు, సాహసాలు ఏమైనా మీరేంటి బాహుబలి ఏంటి చేసేయడానికి అంటారు కదా. కానీ ఆయన చూస్తే బాహుబలి కన్నా ఇంకా ఎక్కువ అని అనిపిస్తుంది. సో ఆయన వయసు ఎంతో తెలుసా? ఇంతకీ ఏమీ లేదు, స్వీట్ 77 అనమాట. అంటే 50వ సంవత్సరంలో, 60వ సంవత్సరంలో, రీసెంట్ గా కూడా 72వ సంవత్సరంలో కూడా సాహసాలు చేసి ఔరా అనిపిస్తున్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం రండి. నా చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ లో చూస్తున్నారు కదా, ఏం కనిపిస్తుంది? ఒక పెద్ద ఎలిఫెంట్ కనిపిస్తుంది. కానీ ఆ ఎలిఫెంట్ ఎంత వెయిట్ ఉంటుంది ఒకసారి అంచనా వేయండి. మీ అంచనా ప్రకారం ఒక 3.5 టన్నులు అనుకుందాం, లేదు 3 టన్నులు, లేదు 4 టన్నులు. కానీ అంత వెయిట్ ఉన్న ఏనుగుని ఛాతీపై నిలబెట్టుకోవడం అంటే అతి పెద్ద సాహసం అనే చెప్పుకోవచ్చు కదా. సో ఎలిఫెంట్ కిందన మీరు గమనించినట్టయితే ఒక వ్యక్తి ఉన్నారు. సో ఈ విజువల్ లో మీకు కరెక్ట్ గా లేకపోవచ్చు, పక్కన ఒక మంచి విజువల్ ప్లే అవుతుంది చూడండి. ఈ కింద ఉన్న వ్యక్తి మీకు ఏం ఆలోచన వస్తుంది? బామ్మో కింద ఉన్న వ్యక్తి ఎలా ఉన్నారనే కదా. సో నా పక్కనే ఉన్నారు ఆ వ్యక్తి. ఎవరు? పెద్ది లక్ష్మీనారాయణ మూర్తి గారు. సో ఇప్పుడు నేను అన్నాను కదా, ఈ రోజు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. సో మా విజయనగర బాహుబలి ఏమంటాం మేము, విజయనగర బాహుబలి గారిని ఇంటర్వ్యూ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. సో మాట్లాడేద్దాం. మా విజయనగరంలో ఉన్న బాహుబలిని చూసేయండి. ఎలా ఉన్నారు? 77 ఇయర్స్ లా ఉన్నారా? ఇప్పుడు కూడా స్టిల్ 17 లో ఉన్నారు. సో మా విజయనగర బాహుబలి అని నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మాకు నిజంగా అంటే ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి విద్యల నగరం, అదే విధంగా కళలకు కానొచ్చి విజయనగరం అంటే విజయాలకు నాంది పలికి విజయనగరంలో ఉన్నారంటే నిజంగా మేమైతే అదృష్టవంతులం అనే చెప్పుకోవాలి. సార్ నమస్తే. ఏంటి అసలు మీ హెల్త్ ఏంటి, మీరేంటి, అంత ఏనుగుని ఛాతీపై ఎక్కించుకోవడం ఏంటి? సో ఏనుగు ఒక ఎత్తు అయితే రోడ్ రోలర్ ఇవన్నీ ఎక్కడ సార్? అసలు ఆ ఏజ్ లో అంటే అప్పటికి మీరు 50+ క్రాస్ అయిపోయారు.
ఆ ఏజ్ లో చేశారంటే అసలు మీ హెల్త్ సీక్రెట్ ఫస్ట్ నాకు చెప్పండి. హెల్త్ సీక్రెట్ చెప్పండి. హెల్త్ సీక్రెట్ ఏమీ లేదండి. మనసును ఎప్పుడు ఆనందంగా ఉంచుకోవడం అనేది ముఖ్యం. మనిషికి ఆలోచనలు అనేవి వస్తుంటాయి. అవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. రెండు కూడా సమానంగా తీసుకోగలిగినాడే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఏ జీవితంలో అయినా సరే మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజం. ఆ ఒడిదుడుకులకి మనం లోనవ్వకుండా ఉంటూ దాన్ని సమతుల్యంతో ఉంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండగలుగుతాం. మనం ఏ పని చేసినా సరే అది చాలా ప్రసిద్ధి పొందుతుందని నేను భావిస్తున్నాను. సార్, విజయనగరం గురించి మాట్లాడుకోవాలంటే ఒక శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు అంటే అందరినీ ఆశ్చర్యపరిచే వ్యక్తి కోడి రామ్మూర్తి గారు. సో ఫస్ట్ ఆయన పేరే గుర్తొస్తుంది. కానీ మేము ఎప్పుడు కూడా విన్నాం, ట్రైన్ కూడా ఆపేసేవారు సింగిల్ హ్యాండ్ తోటి. అదే విధంగా చేతులతోటే ఎంత వెయిట్ నైనా లాగేసేవారు, రోడ్ రోల్ లాగేసేవారు. అసలు అంటే ఆయన శక్తి అల్టిమేట్ అన్నమాట. సో అలాంటిది ఆయన తర్వాత సార్ అంటే మీ గురువు గారు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు సార్? మాకు ప్రాథమిక వ్యాయామాన్ని నాగమల్ల పైటరాజు గారి దగ్గర నేర్చుకున్నాను. యోగా అనేది సుందర రామ్మూర్తి గారని ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈ రెండు సమ్మేళనమే ఈ ప్రదర్శన తాలూకా సార్. ఈ కింద ఉన్న వ్యక్తి మీరే కదా? ఇది ఎప్పుడు జరిగింది? అసలు ఆ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటో మా ప్రేక్షకులకు కావాలి. అయితే నేను చిన్నప్పటి నుంచి వ్యాయామం మీద మక్కువ చూపించేవారు. కారణం ఏంటంటే మా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు వస్తాదులుగా ఉండేవారు. అందులో కొంతమంది కోటరామూర్తి నాయుడు శిష్యులు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఉండేటప్పుడు వాళ్ళు బల ప్రదర్శన, సంగడి రాళ్ళు ఎత్తడం అనేది వాళ్ళు చూసేవారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా బలశాలిగా ఉండటే మంచిది కదా అనుకుని వాళ్ళతో పాటు నేను కూడా ఆ చిన్న వయసులో, అప్పుడు నాకు 12 సంవత్సరాలు ఉండేది, వాళ్ళతో కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ వెనక తిరిగేవాడిని. వాళ్ళు చేస్తున్నట్టు చూసేవాడిని. ఇలాగే ఒకసారి నాగమల్ల పైటరాజు గారు ఇండియన్ స్టేట్ బ్యాంక్ లో రోడ్ రోలర్ని ఆయన్ని పాస్ చేస్తే 2 టన్నుల రోడ్ రోలర్ని ఎక్కించుకున్నారు. ఆయన అప్పుడు యువకుడు. అది చూసిన తర్వాత పక్కన వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, ఆంధ్ర ఛాంపియన్స్, నేషనల్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు ఆయన పక్కన. కానీ ఆయన చేసే విన్యాసానికి వీళ్ళు కూడా ఎందుకు పని రాకుండా పోయారు, వాళ్ళు చేయలేకపోయారు. అంత సాలిడ్ పీపుల్స్ ఉండి, అంత బలవంతంగా ఉండి, నేషనల్ ఛాంపియన్స్ అయ్యి ఉండి, స్టేట్ ఛాంపియన్స్ ఉండి ఆయన దగ్గర ఎందుకు? అయితే ఇదంతా ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని నాకు ఆ టైంలో ఆలోచన వచ్చింది. మా ఫాదర్ని అడిగాను. మా ఫాదర్ని ఇదంతా కూడా అదొక యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగాతో కూడుకున్నటువంటిది, ఇది వేరు అది వేరు, ఈ రెండు కలిసి ఇంకా బాగుంటుంది ఆయన మాట అన్నాడు. అయితే అనుకున్నాను. అయితే ఈ నాగమల్ల పైటరాజు గారి కోసం ఆయన ఎత్తుకోవడానికి విజయనగరాన్ని 6 నెలలు తిరిగాను. ఆ చిన్న వయసులోనే ఇంట్రెస్ట్, ఆ గురువు గారి దగ్గర శిక్షణ పొందాలని ఆయన దగ్గర నేర్చుకున్నామని. కానీ నాకు లభ్యం అవ్వడం. ఆ తర్వాత నేను ఆయన కలిశాను. ఆయన కలిసిన తర్వాత ఆయనతో పాటు ఉన్నాను, ఆయనతో పాటు తిరిగాము, ఆయనతో పాటు ఎన్టీ రామారావు దగ్గర మేము ప్రదర్శన కూడా ఇచ్చాము. అప్పుడు కూడా అన్ని సరిగ్గా జరిగాయి. కానీ నాకు ఒక తీరని కోరిక ఏమిటి అంటే, దీని ముఖ్య ఉద్దేశం కోడి రామ్మూర్తి గారు చెప్పలేదు, నాగమల్ల పైటరాజు గారు చెప్పలేదు. నేను నా స్వానుభవంగా ఈ 35 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి దీనికి ఏమిటి అనేది తర్జన చేసుకుంటూ నా అంతటి నేనే దీన్ని క్రోడీకరించుకుంటే, కొంతమంది పెద్దవాళ్ళు యోగులు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఇది చెప్పారు. ఎందుకంటే శరీర బలంతో పాటు యోగా చేస్తే, యోగా ఉంటే
మనం ఎటువంటి కార్యక్రమాలైనా సవ్యంగా చేయగలం. శరీర బలం అనేది ముఖ్యం. ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా కోడి రామూర్తి నాయుడు గారు ప్రపంచంలోనే ఏనుగులు ఎక్కించుకున్నారు. మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఆయన అలాంటి పేరు మళ్ళీ సంపాదించాలనే ఉద్దేశం నాకు అప్పుడు విద్యుల్లో ఏర్పడి, దాని గురించి నేను నా జీవితంలో అంతా అనుకోవాలి. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి 40-72 ఏళ్ళ వరకు నేను చేశాను అంటే నా జీవితం అంతా దీని గురించి ప్రతి క్షణం ప్రతి అణువు కూడా దీన్ని ఆస్వాదించడం, దాంట్లో ఉండే విశేషాలు తెలుసుకోవడమే జరిగింది. అందువల్ల దీంట్లో నేను ఆఖరిసారిగా చెప్పవలసింది ఏమిటి అంటే, ఈ ఎలిఫెంట్ మేము చాలాసార్లు అడిగాము అశోక్ రాజు గారిని, ఇంకా పెద్దవాళ్ళందరిని అడిగాము. వారందరూ అన్నారంటే మరి ఆ ఏనుగు ఉండిపోతే మేము ఏం చేయలేము, అందువల్ల దానికి మేము ఎక్కడ తేగలం ఇప్పుడు అనేసి చెప్పారు. అయితే మేము అన్ఎక్స్పెక్ట్గా ఒకసారి ఇక్కడ సర్కస్ వచ్చేటప్పుడు మేము ఆ ఏనుగు వాళ్ళని అడగడం, దాన్ని చూపించడం, వాళ్ళు వచ్చి ముందు అంగీకరించకపోవడం, అంగీకరించకపోయిన తర్వాత కూడా ఆయన పట్టు అనుకుంటా వదిలి సాధురావు గారు, గులాబ్ సాధురావు గారు ఆయన ఉండేవారు. ఆయన ప్రోత్సహించి మీకు ఎటువంటి హామీ అయినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చి నా దీనికి ఎంతో తోడ్పడ్డారు. ఆయన ఈ ఫీట్ చేయడానికి తోడ్పడ్డారు. అలాగే కాకుండా ఇంకా కొంతమంది కూడా నాకు సహకరించారు. సూరప్పటి గారు కానీ, సూర్యనారాయణ గారు కానీ, కొండపతి సూర్యబాబు గారు కానీ, బాబ్జీరావు గారు కానీ, తర్వాత పాత ఎమ్మెల్యే విజయరావుకి బాబ్జీరావు గారు, తర్వాత ఆయన క్యాండిడేట్ రాజగోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో కృషినిచ్చారు, ఎంతో స్ఫూర్తినిచ్చి, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అందువల్ల అంటే ఈ ఏనుగుని ఇలా ఛాతీపై ఎక్కించుకున్నప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 61 సంవత్సరం. 61 సంవత్సరం. మీకు 61 సంవత్సరాలు. అసలు ఏనుగుని దగ్గర నుండి చూస్తేనే చాలా భయం వేస్తుంది. దాని ఈంకరింపు, దాని బాడీని చూస్తే కొంతమంది ధైర్యంగా ఉంటారు కానీ నాలాంటి వాళ్ళు మాత్రం ఓ పక్కకి దాగుంటాం. అలాంటిది అది మీ ఛాతీ పైన నించుంటుంది. ఆ వెయిట్ అంతా కూడా మీ గుండెల మీద ఉంటుంది. మరి ఆంటీ ఒప్పుకున్నారా దీనికి? ఆంటీ పిల్లలు అప్పుడు ఆవిడ కొన్ని చెప్పలేదు. కొన్నింటికి మటుకు నేను మొట్టమొదటిసారిగా రోలర్ ఫీట్ చేసేటప్పుడు మటుకు ఇప్పుడు మీకు చెప్పారు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమొచ్చి భయపడిపోయారు, మీ ఇంట్లో మీ పిల్లలు మీ మిస్సెస్ చెప్తే కానీ మేము ఇవ్వండి అన్నారు. అలాగే వీళ్ళకి తెలిసింది, వాళ్ళు చేస్తారండి పర్వాలేదు అని చెప్పారు. అలాగే సక్సెస్ఫుల్ అయింది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏనుగు విషయం వేరే. ఇది ఆ ఏనుగులో మీ అందరూ తలగళ్ళ కానీ ఏమి వేయలేదు, మీరు సరి చూడొచ్చు. అవునవును, విజువల్ లో కూడా చూసాం. జస్ట్ బల్ల మాత్రమే ఉంది. అది కూడా హ్యాండ్స్ ఫోల్డ్ చేయలేదు, హ్యాండ్స్ కూడా మీరు ఫోల్డ్ చేయలేదు. ఆయన ఏం జరిగిందంటే ఇక్కడ ఈ ఎలిఫెంట్ అతను ఇచ్చిన సర్కస్ ఓనర్ ఉన్నాడండి, చూపిస్తానండి. ఆయన ఏం చేశారంటే మీరు ఎలాగ ఎక్కించుకుంటారు అలా కదా, మీరు చెప్పినట్టుగా ఎక్కించాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అని అలాగేనండి అన్నాడు. ఆయనకి మీరు చూపించడానికి ముందు ఈ రోలర్ చేయడం, ఈ 2 కార్లు 2 వ్యాన్లు ఆపడం ఆయనకి చూపించేసరికి కొంచెం ఐడియా వచ్చింది ఈయన, ఎందుకంటే ఈయన అనేసి హిందీలో అంతవరకు హిందీలో మాట్లాడాడు. ఆ తర్వాత ఏం చేసినట్టే మేము పడుకున్న తర్వాత ఎలిఫెంట్ తీసుకొచ్చి చూడండి, కాలేస్తుంది, మీకు ఇష్టమా, పర్వాలేదా చెప్పండి, ఏం పర్వాలేదు తీసేద్దాం అని అంటారు. మా వాళ్ళందరూ కూడా అడిగిపోతున్నారు. ఎందుకంటే నేను పాత పద్ధతి చేసే పద్ధతిలో లేదు ఇది. హ్యాండ్ ఫోల్డ్ చేయటం లేదు, ఓన్లీ శరీరాన్ని ఆచ్ఛాదంగా నిలబెట్టి ఉంచాం, దాని మీద ఎరిగిపోవాలి. ఎన్ని నిమిషాలు అలాగే అది వెళ్ళిన తర్వాత దాని గురించి వచ్చేసి మా వాళ్ళందరూ కూడా అయ్యో ఆయనకి అలాగ అలవాట్లేదు, అలా కాదు, అలా చేయకూడదు, అయినా అది ఫీట్స్ కూడరాబుతున్నారు, బయట ఎవరు అలా చేయలేదు, మీరేంటి ఇలా చెప్తున్నారు. లేదండి ఆయన చేస్తారంటున్నారు, మీరు చేయనియండి. కింద నుంచి అడిగాడు, దేకో ఆతి దేకో హాయ్ అని అడిగాడు. పర్వాలేదు చలో అన్నాను. చెల్లనేసరికి
అది వెళ్ళిపోయింది. అంతవరకు హిందీలో మాట్లాడిన ఆయన కాలుకు దండం పెట్టి, నాకన్నా పెద్ద వయసు ఆయన, నాకు కాలుకు దండం పెట్టి తెలుగులో మాట్లాడాడు. మాఫ్ कीजिए जी, విజయనగరం में మహా బల్వాన్ హై ఇదర్, రాబుతున్నాడు ఇదర్ హై అని ఆయన మాట్లాడిన తర్వాత ఇలాగ ఎవరు చేయలేదు నాకు తెలిసి, ఆయన అన్నాడు నాకు తెలిసి ఎవరు చేయలేదు. కానీ సర్కస్ లో ఇంతకు ముందు చేశారు. వాళ్ళు ఎలా చేశారంటే ఈ బల్ల కింద పెద్ద పెద్ద లాక్స్ పెట్టేసి దాన్ని నడిపించుకుంటారు. అంటే అదొక మ్యాజిక్, కనికట్టు మ్యాజిక్. అది మ్యాజిక్ కాదమ్మా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మధ్యలో అనుకుంటాడు మర్చి మీద నుంచి ఈ సైడ్స్ ఉంటాయి. ఓకే, మనం సైడ్ వేసినట్టే ఓన్లీ పిల్లర్స్ చూడండి. అవును. ఎంతసేపు నుంచి ఉంది సార్? ఒక ఇంత కలిపి 1.5 minutes 2 minutes. ఆ తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఏమీ అవ్వలేదు. ఏమి హెల్త్ ప్రాబ్లం అక్కడ కొద్దిగా ఏమైనా గ్లాట్ అవుతుంది అనేసి ఇందుకైనా వచ్చి లోపల మనకు తెలియకుండా కొంచెం ఇంజూరీస్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ఎప్పుడు రోజు ప్రాక్టీస్ చేయవలసినవి కాదు కదా. వచ్చి చెకప్ చేసుకున్నాను, నథింగ్ ఏమి లేదు సార్. అంటే ఇంట్లో తెలియకుండా ఆ ప్రయోగం చేసేసారు, అంటే ఆ ఈవెంట్ అటెండ్ అయిపోయారు. ఆఫ్టర్ తెలిసిన తర్వాత ఇంట్లో తెలుస్తుంది కదా ఎలా అయినా సరే, అప్పుడు ఇంట్లోని ఎలా ఉంది సిచ్యువేషన్, అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఎందుకండి ఎంత సాహసం చేశారు అనలేదు? ఎందుకు ఎలా చేయలేముందు అన్నారు. బాగుంది. ఆ రోజుల్లో ఒక 1 week వరకు మొత్తం ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ వచ్చి మొత్తం ఒక 1 month వరకు అదే రిపీట్ అయ్యింది. 1 month వరకు కూడా మాకు ఈనాడుతో అప్పుడు కొద్ది వివాదం వస్తే ఈనాడు పిల్లడం మానేస్తే ఏమైందంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఉద్యోగులు తీసేశారు. ఎందుకో అప్పుడు వాళ్ళు సార్ ఏదో ఇది అని చెప్పారు. అది జరిగింది సార్. ఇవన్నీ అంటే ఏనుగుని ఛాతీ పైన ఎక్కించుకున్న బలశాలి యొక్క చెప్పారు. హెల్త్ సీక్రెట్ ఏంటంటే యోగా ఒక ఎత్తు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేదు. ఒక బకెట్ వాటర్ తీస్తేనే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. బకెట్ తో వాటర్ కూడా మొయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో అంటే జిమ్స్ కి వాటికి వెళ్తున్నారంటే వెయిట్ 100 లోపు 200 kg లోపు అలా వెయిట్ గెయిన్ చేస్తున్నారు. కానీ హెల్త్ విషయం వచ్చేసరికి అప్పట్లో ఫుడ్ ఏ విధంగా తీసుకునేవారు? స్పెషల్ ఫుడ్ ఏమీ లేదు. నా కోసం స్పెషల్ ఫుడ్ అంటే ఏమీ లేదు. మస్తుగా తినేవాడు. మరి ఇప్పుడు చెప్తున్నాను, క్రీడాకారులకు కానీ ఎవరైనా పాలు గుడ్లు కంపల్సరీగా, అప్పుడు ఎన్ని గుడ్లు తినేవారు సార్ మీరు? తినేవాళ్ళు రోజుకి డజన్ గుడ్లు. నాటువా నార్మల్ సార్? మరి అప్పుడు నాటు. ఇదంతా అంటే ఇంత హెల్త్ ఎవరిది? మీ ఫాదర్ ఇంత హెల్తీగా ఉండేవారా? ఏమంటే ఒక మాట అండి, ప్రాక్టీస్ అనేది ఒక వంతు. బై మదర్ ది ఫోర్స్ మస్ట్ ఫాదర్ది కాదండి, మదర్. ఈ శరీరం అంతా గుడ్డు కదా, తల్లి తాలూకా అండం నుంచి మనం వస్తాం. తల్లి తాలూకా బలమే ఇదంతా. ఫాదర్ నాట్ ఫాదర్, తల్లిదే. ఆమె శరీరాన్ని ఇచ్చింది, ఆమె ఇచ్చిన శక్తి, అమ్మ ఇచ్చిన బలం. అంతే. మా కళ్ళ ముందు ఆ ఏనుగు వచ్చి ఇలా వెళ్ళిందా అనేటట్టు చెప్పారు మీరు. ఇప్పుడు ఇది రోడ్ రోలర్, ఈ కింద ఉన్నది కూడా మీరే. జస్ట్ ఇక్కడ ఒక పిల్లో మాత్రమే ఉంది, ఇక్కడ పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదు. ఆ బల్ ఉంది. సో ఇదెంత వెయిట్ ఉంటుంది సార్? 3.5 టన్నులు. ఇది ఏ ఇయర్ లో చేశారండి? ఇది ఏ సంవత్సరంలో? 54-53 సంవత్సరం. సో ఇది 2003 అంటే మీకు దాదాపు 53 నుండి 55 సార్. అన్ని సాహసాలు కూడా 50 క్రాస్ అయిన తర్వాత చేశారు. 50 ముందు అంటే 50 ముందంతా కూడా హెల్త్ లెవెల్ ఒకలాగా ఉంటుంది. 50 తర్వాత కొంచెం తగ్గుద్ది, బోన్స్ వీక్ అవుతాయి అంటారు. కానీ మీ లైఫ్ లో అంతా ఉల్టాలా ఉంది. 50 తర్వాత స్ట్రాంగ్ అయ్యారు. ఇది స్ట్రాంగ్ అవడానికి గల కారణం ఏంటంటే మీకు ముందే చెప్పాను. అంతకుముందు నేను
వ్యాయామాలు చేసేవాడు. వ్యాయామాలు చాలా విపరీతంగా చేసేవాడు, మామూలుగా కాదు. వేల దండీలు, వేల బస్కులు కొట్టి రోజుకి రన్నింగ్ చేసేవాడు. దాని తాలూకా ఉంటుంది, ఇన్ఫాక్ట్ ఉంటుంది. ఆ ఇన్ఫాక్ట్ తర్వాత యోగాతో మళ్ళీ సాల్వ్ చేయడం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా గెటప్ చేశారు. అందరూ కూడా మీలాగా ఆశ్చర్యపోయారు, ఈ వయసులో ఆయన చేయలేదు. నేను నా 54-55 ఇయర్స్లో 55 అయిపోద్ది, 56-57 అనుకుంటాను. సౌత్ ఇండియాలో ఛాంపియన్ అయ్యా. మరి అప్పుడంటే సౌత్ ఇండియాలో చేశాను, సౌత్ ఇండియాలో వెయిట్ లిఫ్టింగ్ చేశాను. అందువల్ల నాకు ఏంటంటే క్రీడలతో పాటు బలం ఏమిటి అంటే ఇందాక మీకు చెప్పాను. ఇది ఒక విషయం, క్రీడలన్నీ కూడా నర్వ్స్ మీద యాక్ట్ చేస్తాయి. యోగా అనేది హార్ట్ కంట్రోల్ చేసి పవర్ఫుల్ చేస్తుంది. ఈ రెండు కోఆర్డినేషన్ చేయగలగాలి. ఈ రెండు కోఆర్డినేషన్ చేయగలిగినదానే ఇటువంటి బల ప్రదర్శనలు చేయగలరు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. కేవలంగా ఒక్క క్రీడాకారుడు దీన్ని జయించడం అనేది ఇంపాసిబుల్. జరిగితే ఆ మహానుభావుడు ఎవరు చాలా గొప్పవాడు. ఏనుగుని అంత వెయిట్ ఉన్న ఏనుగుని ఛాతీపై ఎక్కించుకున్నారు, రోడ్ రోలర్. అదే విధంగా మీ గుండె బలం మేము తలుచుకుంటే షేక్ కండ బలం, దాంతో అంబాసిడర్ కార్డ్స్ వ్యాన్స్ అండ్ కార్డ్స్ రెండు కూడా లాగారు. లాగడం కాదు, ఆపారా? స్టార్ట్ చేస్తే మీ శక్తి తోటి వాళ్ళు ఫుల్ రైజింగ్ ఇస్తే మీరు దాన్ని కంట్రోల్ చేసి ఆపేశారు. ఇది ఏమిటంటే దీనికి కూడా అనండి, దీన్ని కూడా వ్యాయామంతో పాటు హార్ట్ పవర్ ఉండాలి, గుండె పవర్ బలం ఉండాలి. మీరు ఉట్టి నరాలతోనే చేస్తూ ఉంటే అయిపోతుంది. దాని మీద యాక్టింగ్ చేస్తుందండి, హార్ట్ ప్రతి దాని మీద యాక్టింగ్ చేస్తుంది. అయితే వైద్యరీత్యా ఎక్కువగా యాక్టింగ్ చేస్తే బీపీ అంటారు, అది అంటారు, ఇది అంటారు. అది కంట్రోల్కి రావాలి. అందుకే ఇటువంటి పెర్ఫార్మెన్స్ కంట్రోల్ కావాలి, యోగా కంట్రోల్ ఉన్నారు. అది దీనికి కారణం. మధ్యలో అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది, మధ్య చేస్తుంటారు కాబట్టి మధ్యలో అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఇటు మధ్యతోనే అయిపోతుంది కదా, మధ్యతో పాటు అన్ని కోఆర్డినేట్ కావాలి కదా. అప్పట్లో ఆ శరీరాన్ని, ఆ ఛాతీని దాన్ని ఉప్పొంగించి దాని తాలూకా బలాన్ని చేతుల ద్వారా తీసుకురావాలి. చేతిలో తీసుకుని మీరు అనేటట్టు మీ హెల్త్ సీక్రెట్ అంతా అమ్మ ఇచ్చిన మన దేహానికి, అంటే గర్భంలో ఉన్నప్పటి నుండి అమ్మ ఇచ్చినదే నాకు ఈ బలం అనేసి అంటున్నారు. సో ఓకే, ఎగ్స్ కూడా డజన్ ఎగ్స్ తినేవారు. మరి అంటే నాకు తెలిసి ఎన్ని తింటే బలం ఎక్కువ వస్తుందా, వెజ్ తినడం వల్ల ఏంటి సార్? నాకు ఇది కొంచెం డౌట్. అంటే మీ హెల్త్ ప్రోటీన్స్ అనేవి అన్నిట్లోనూ ఉన్నాయండి. ఓకే, మనకి వేరుచెన పలుకుల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో బాదంలో కూడా అదే ఉంది. బాదం కేజీ 400-500, కేజీ 110 రూపాయలు 150 రూపాయలు వేరుచెన. అలాగే మనకి రాగులు ఉన్నాయి, బియ్యం కన్నా రాగులు రేట్ తక్కువ. అది క్యాలికల్స్. క్యాలికల్స్ అంటే ఏమిటండి? బలమైనటువంటి ఆహారం. శక్తిని మరి అన్నం తిన్నా ఇంకేం చేస్తే బేగా అరిగిపోతుంది, శక్తి విహీనం అయిపోతుంది. దానికి ఏమొచ్చి ఎందులో బాగుంటుంది, ఆ పంచేస్తుంది, అది బలంగా ఉంటుంది. అటువంటి తిళ్ళు, ఆ తిళ్ళు వల్ల ఇదే ఉండాలి అదే ఉండాలి అని ఏమి లేదు, ఏదైనా ఒకటే ఏదైనా తినచ్చు. అయితే నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ లోనే మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. బీన్స్, ఇంకా కొన్ని ఉన్నాయి గుమ్మడి గింజలు, తర్వాత సన్ఫ్లవర్స్. ఇవి ఆ బీన్స్ ప్రోటీన్స్ మాంసకృతుల్లో కన్నా, మాంసం నాన్ వెజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. తర్వాత గుమ్మడి గింజల్లో ఉంటుంది, సన్ఫ్లవర్ గింజల్లో ఉంటుంది, ఇంకో అలాగే ఉంటాయి అన్నింటిలో కూడా. అంటే ఇప్పుడు అన్ని వచ్చాయి కానీ సార్, అప్పుడు మీ చిన్నప్పుడు 1940 అంటే 1948-49 అది అంటున్నారు. అదే లేదండి, నాకు ఏదైనా ఆకలి వేయడం ఈ వేళ కూడా ఆకలి వేయడం అనేది ముఖ్యం. ఆకలి అయితే మస్తుగా భోజనం అవసరం.
మరి ఇప్పుడు అంతా ఆకలి కంట్రోల్ చేసుకోవాలి, ఇది తినకూడదు అది తినకూడదు అది రెస్ట్రిక్షన్స్. ఉందండి. కరెక్టే, వారు చెప్పింది కరెక్టే. మన బాడీలో ఏమిటంటే కోడికి శేషకట్లా కొట్టా చూసారా, అవునవును. అదేలాగే మనకి ఒక జీర్ణక్రియకి ఒక రసం కారుతుంటుంది. అది అలా ద్రవిస్తూనే ఉంటుంటుంది. మన నోట్లో ఉమ్మి ఎలా ఊగుతుంటుందో అది దానివల్ల ఆకలి పుట్టేస్తుంది. ఓకే. ఆ ఆకలి పుట్టేసినప్పుడు అవన్నీ తినేస్తే బలం అనుకుంటారు. నా శరీర శ్రమ, హార్ట్, లివరు, కిడ్నీ సరిగ్గా ఇవన్నీ పనిచేస్తేనే వాటికి సరిగ్గా వెళ్తారు. లేకపోతే ఇంక అర్థమైంది. అవును. అది ఏంటంటే ఇవన్నిటికీ కారణం గాలి. మీరు గాలితో మాత్రమే సరిగ్గా చేయగలిగినాడు మీకు ఏది అక్కర్లేదు. ఈవేళ ఋషులు ఉన్నారు, తర్వాత యోగులు ఉన్నారు, అవును. 100 సంవత్సరాలు ఉంటున్నారు, వాళ్ళు ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఇవన్నిటికి కారణం ఏమిటండి? గాలి. తిండి కాదు, గాలి. తిండి కాదు. శరీరంలో ఉండేటువంటిది ఇమ్యూనిటీని కాపాడుకుంటుంది, ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. అదంతా కూడా ఒక్క ఆలోచనతోటే మనలోకి ఉండే మంచిగా చెడేలా అన్నిటికీ కారణం ఆలోచన. మన ఆలోచన శైలి కూడా. ఆలోచన, ఆ ఆలోచన అంటే తెలిసింది. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ప్యూర్ కెమికల్స్. మన ఆలోచనలన్నీ కూడా కెమికల్స్. ఓకే. బయట మీకు ఎన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయో మన శరీరంలో కూడా అన్ని కెమికల్స్ ఉన్నాయి, మన ఆలోచనలో కూడా అన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ ఆలోచనలోనే మన కెమికల్స్ తయారైపోతాయి. మన కోపం వస్తే ఒకలా తయారవుతాం, సంతోషం వస్తే ఒకలా తయారవుతాం. వాట్ ఇస్ దట్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ కెమికల్ రియాక్షన్ వస్తుంది అంటే ఎంత శక్తి వల్ల ఉన్నదో ఆలోచించండి. మానవుల్లో ఎంత శక్తి ఉందో నేను సొంతంగా తెలుసుకుని ఎంత శక్తి. అన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండే సూర్యుడిని ఇలా ఈ కన్నుతో ఇలా చూస్తున్నామంటే ఎంత శక్తి ఉంది మనకి. మన శక్తిని మనం సరైన మార్గంలో పెట్టుకోవటం లేదు, మన ఆలోచనలు సరైన మార్గంలో పెట్టుకోవటం లేదు, కంట్రోల్లో ఉండటం లేదు, అన్కంట్రోల్డ్ అయిపోతున్నాయి. దీనికి అంతటికి కారణం అజ్ఞానం. సరే, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఏదో నా గొప్పతనాన్ని చాటుకుందామని చెప్పడం కాదు. ఇది ఒక లెసన్ గా పబ్లిక్ వెళ్ళాలి యోగా. అలాగే ఇక్కడే కాదు, అమెరికాలో కూడా మీ శక్తిని గుర్తించారు. అదే కాకుండా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానాన్ని దక్కించుకున్నారు. సో ఈ అవార్డ్స్ రివార్డ్స్ అన్ని అసలు అంటే నాకు తెలిసి ఇవన్నీ మీకు తక్కువే అనుకుంటాను నేను. ఏమైనా ఏమండి ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడు కూడా అవార్డ్స్ కావాలని లేకపోతే రివార్డ్స్ కావాలని కోరుకోలేదు. స్వచ్ఛంగా అతి పేదవాడు కూడా ఈవెన్ దో దగ్గర కూడా నేను మనిషినే, నాకు ఆకలితో చచ్చిపోతున్నాను అనే స్థితి నుంచి ఇటువంటివి దారి తీస్తాయి. ఇటువంటివన్నిటి కూడా అటువంటి స్థితిని మార్పు చేస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందో తెలియటం లేదు, దానికి ఏం సాధన చేయాలో తెలియటం లేదు. ఆ సాధన తెలుసుకున్నాడు ఒక పూట చాలు. మనకు అంటారు చాలా మంది యోగా గురించి, ఒక పూట తింటే 3 పూటలు తింటే రోగి, 2 పూటలు 3 పూటలు తింటే మరో 2 పూటలు తింటే యోగి, 1 పూట తింటే యోగి అని. మరి ఎవరు పాటిస్తున్నారు? దీన్ని కంట్రోల్ చేయటం లేదు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎలాగా? యోగా. ఇందాక మీకు చెప్పిన రసం కారుతుంటుందని, ఏది లోపటి నుంచి ఆ జీర్ణశక్తి రసం, దాన్ని కంట్రోల్ చేయగలగాల. అప్పుడు అన్ని కంట్రోల్ అయిపోతాయి. దాన్ని కంట్రోల్ చేయలేదు యోగా. అది కంట్రోల్ చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది, ఇది కంట్రోల్ అయితే ఇది కరెక్ట్గా వస్తుంది, అప్పుడు పని చేస్తుంది. దీన్ని పని చేయకుండా పడుకుంటే ఇది పని చేయదు. సార్, మీ పిల్లలు ప్రౌడ్ గా ఫీల్ అవుతారా మరి? అంటే ఈ వారసత్వం అనేది మరి మీ పిల్లలకి ఇచ్చారా లేదా? మా పిల్లలు ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు మా పెద్ద అబ్బాయి, ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు, బయటికి వచ్చి ఇక్కడ ఆఫీసర్గా చేస్తారు, కస్టమ్స్ ఆఫీస్లో ఆఫీసర్గా ఉన్నారు. ఆయన తిరుత్తరు నుంచి స్పోర్ట్స్ మ్యాన్.
స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మ్యాన్. తర్వాత ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా క్రికెట్ లో బ్రాంజ్ మెడల్, ట్రిపుల్ జంప్ లో గోల్డ్ మెడల్, బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్, అవన్నీ కూడా. అలాగే షటిల్ లో గోల్డ్ మెడల్, జావలిన్ లో గోల్డ్ మెడల్. అలాగే మా చిన్న అబ్బాయి ఈయన ఉన్నారు కదా, ఆయన కూడా స్టేట్ ఛాంపియన్, నేషనల్స్ కి వెళ్ళారు అథ్లెటిక్స్ లో, ఛాంపియన్ అయ్యాడు ఆయన. అంటే ఇదంతా మీ నుండి వచ్చిందంటారా? మరి మీకు మీ మదర్ ఇచ్చారన్నారు కదా బలం, అలాగే వాళ్ళమ్మ ఇచ్చిన బలం ఇది? అది లేకుండా ఆ స్పిరిట్. ఎందుకంటే ఒక వయసులో నాకు ఏమైందంటే, ఒక వయసులో ముందు మనకుంటే 24 గంటల్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలని మనం డివైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా మన కోసం ఖచ్చితంగా 40 నిమిషాల నుంచి 1 గంట వరకు మన కోసం మన శరీరం ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టినాడు మీరు ఎంత డిప్రెషన్ లో ఉన్నా మీకేం కావాలో దొరికిపోతుంది బ్రెయిన్ తో అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు